मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा। महिनि जनिंचिन मानव रूप महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवन मीवा इह परानंद जीवन मीवा। भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। ज्ञानांधता अंतमु చేసి అజ్ఞానాంధతా అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి ఆరిషడ్వర్గము అంతరింపగా ఆరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబనుగ్రహింపుము అవ్యయ మోక్షంబనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा। थैंक यू अंडी। जय बाबा। जय बाबा जय बाबा। तो चक्कर जय बाबा। మీ వాయిస్ బ్రేక్ అవుతుంది జై బాబా. వాయిస్ వినిపించట్లేదు, బ్రేక్ అవుతుంది. వినిపిస్తుంది కానీ కొంచెం బ్రేక్ అవుతుంది. అవతార్ మెహర్ బాబా వినిపిస్తుంది. ఇప్పుడు ఆయన ప్రసన్నంగా కూర్చున్నారు. ఆయన సంకీర్తనలతో ఆనందింపజేద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. అమ్మా సులోచనమ్మ మీరు ఒక కీర్తన పాడండమ్మా. జై బాబా. జై బాబా అంకుల్. నేను ధనలక్ష్మి అక్క బదులు నేను పాడేస్తాను. జై బాబా. ఓకేనా, పాడేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. విన్నానులే మెహర్ కలగన్నానులే మెహర్ నిసిమి చూపు
ముసి ముసి నవ్వు తలచి కన్నానులే, విన్నానులే మెహర్ కలగన్నానులే మెహర్. ఇలను మానవ రూపము దాల్చి అవతరించావని, ఇలను మానవ రూపము దాల్చి అవతరించావని, నీ ప్రేమ బీజాలనే దాటి వెలుగు చూపావని, వెలుగు చూపావని. విన్నానులే మెహర్ కలగన్నానులే మెహర్. వికసించి వెలిగే నీ రూపము కురిపించే మాకిల ప్రేమామృతం. వికసించి వెలిగే నీ రూపము కురిపించే మాకిల ప్రేమామృతం. తల తల మెరిసే నీ మేను వెలుగే నింపెను మా మదిలో, నీ దివ్య సౌందర్యము నేటి వెలుగు సౌభాగ్యము, వెలుగు సౌభాగ్యము. విన్నానులే మెహర్ కలగన్నానులే మెహర్. మిసిమి చూపు ముసి ముసి నవ్వు తలచి కన్నానులే, విన్నానులే మెహర్ కలగన్నానులే మెహర్. తిరుగాలి వలె ప్రేమ ప్రసరింతువు, కరుణామయుని వలె కనిపింతువు. తిరుగాలి వలె ప్రేమ ప్రసరింతువు, కరుణామయుని వలె కనిపింతువు. పూనా నగరిలో నీ జననం, మెహరాబాదులో నిజవాసం. ఆ పంచ సద్గురువులే నిన్ను అవతరించారని, ప్రస్తుతించారని. విన్నానులే మెహర్ కలగన్నానులే మెహర్. మిసిమి చూపు ముసి ముసి నవ్వు తలచి కన్నానులే, విన్నానులే మెహర్. అవతార్ మెహర్ బాబాకి అందరికీ జై బాబా. జై మెహర్. జై బాబా అమ్మ, మంచి కీర్తన పాడారు. ఆయన ఆరాధనలో మనకి ఎన్ని లాభాలు లభించాయంటే రూపమాధుర్యం, ప్రేమ మాధుర్యం, మౌన మాధుర్యం, నామ మాధుర్యం. వీటన్నిటికంటే ముఖ్యం రూపమాధుర్యం. ఆ రూపానికి కట్టుబడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు అన్నమాట. మన కల్మషాలన్నీ తొలగించే శక్తి ఆ రూపమాధుర్యానికి ఉంది. జై బాబా, మంచి కీర్తన పాడారమ్మా. అక్క లైన్ లో ఉంటే పాడేమనమ్మా ఒక కీర్తన. జై బాబా. జై బాబా అంకుల్. జై మెహర్ బాబా. అలాగే జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అజ్ఞానముతో జ్ఞాన తేజుని జ్ఞానము మరువకి ఓ మనసా, జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ చేయవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకి ఓ మనసా, జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ చేయవే ఓ మనసా. పరమానందము ప్రభుని నామము ప్రస్తుతించవే ఓ మనసా. పరమానందము ప్రభుని నామము
ప్రస్తుతించవేవో మనసా ప్రభు స్థితిలో గల పరమార్థంబును ప్రబోధించవేవో మనసా ప్రభు స్థుతిలో గల పరమార్థంబును ప్రబోధించవేవో మనసా అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ చేయవే ఓ మనసా శాశ్వత పరమానందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా శాశ్వత పరమానందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా పరమ పావనుని పద పద్మములకు ప్రణతులు చేయవే ఓ మనసా పరమ పావనుని పద పద్మములకు ప్రణతులు చేయవే ఓ మనసా అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ చేయవే ఓ మనసా ఆ పరమాత్ముని ప్రేమ తత్వము చిత్రమైనదేవో మనసా ఆ పరమాత్ముని ప్రేమ తత్వము చిత్రమైనదేవో మనసా చపలత్వముతో అపమార్గములో సంచరించకే ఓ మనసా చపలత్వముతో అపమార్గములో సంచరించకే ఓ మనసా అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ చేయవే ఓ మనసా స్మరణ చేయవే ఓ మనసా అవతార్ మెహర్ బాబాకి జై మెహర్ బాబా అందరికీ జై బాబా అండి జై బాబా అంకుల్ జై మెహర్ బాబా జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు. పరమాత్మకు జీవాత్మకు గాని లేదా భగవంతునికి భక్తునికి ఇక్కడ మనం చెప్పుకోవాలంటే బాబాకి ప్రేమికునికి మధ్య ముఖ్యమైన అవరోధం అజ్ఞానమే. అందుకే బాబా కూడా ప్రేమికుల తాలూకు అజ్ఞానమే తనని ఎక్కువ బాధ పెడుతుందని పదే పదే సెలవిచ్చారనమాట. అందుకే ఏ అవతారం కావచ్చు, ఆ సనాతనుడు వచ్చిన ప్రతి అవతారంలో కూడా మానవాళి తాలూకా అజ్ఞానాన్ని తొలగించడానికే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అది ఒక్కటి తొలగిస్తే మిగతావన్నీ సౌలభ్యం అయిపోతాయి అన్నమాట. ఆ విధంగా పరమాత్మకి జీవాత్మకి మధ్య ఉండే ఆ అజ్ఞానం పొర అనేది తొలగించడానికే ప్రతి అవతారుడు కూడా ప్రయత్నించారు, సఫలీకృత అయ్యారు కూడా. బాబా కూడా అందుకే తను వచ్చిన పని 100కి 100 పాళ్ళు పూర్తి అయింది అనడానికి ఉద్దేశం ఈ రోజు మనం ప్రపంచం అంతా చూస్తున్నాం. ఆయన నామ వ్యాప్తి, ఆయన తాలూకా ప్రేమ వ్యాప్తి ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తున్నాం. ఇదంతా అజ్ఞానం పలచబడ్డమే కారణం. జై బాబా. మంచి కీర్తన పాడారమ్మా. అమ్మ అరుణమ్మ, మీరు కీర్తన పాడతారా? జై బాబా. అరుణమ్మ, జై బాబా, మీరు కీర్తన పాడతారా? రమణమ్మ టీచర్ గారు, మీరు కీర్తన పాడండి. జై బాబా. జై బాబా. జై బాబా అండి మురళి గారు. జై బాబా మురళి గారు. అవతార్ మెహర్ బాబాకి జై. కలలోన బడి ఉందువా ఓ జీవా, కల్లా నిజమని ఎంతువా ఓ జీవా, కల్లా నిజమని ఎంతువా. కల్లా నిజమని ఎంచి కడగండు పడేదావు, కల్లా నిజమని ఎంచి కడగండ్లు పడేదావు,
కలడు కలడను వాని కను మా కష్టము తీరు కలలో నా బడి ఉందు బావో జీవా కల్లా నిజమని ఎంతువా ఓ జీవా కల్లా నిజమని ఎంతువా కష్ట సుఖముల వలయమందున కన్నుగానక తిరుగుచుంటివి కష్ట సుఖముల వలయమందున కన్నుగానక తిరుగుచుంటివి సృష్టిలో వేలాది జన్మలు చుడివడి పరుగిడుచునింటివి ఇలలోని జన్మమో ఓ జీవా కలలోన ఒక పాత్రయే ఓ జీవా కలలోన ఒక పాత్రయే ఇలలోన కలవెల్ల కలుగు మడయుచునుండు ఇలలోన కలవెల్ల కలుగు మడయుచునుండు కలడాతడో కడే కలవెల్ల తన రూపే కలడాతడో కడే కలవెల్ల తన రూపే కలలోన బడియుందువా ఓ జీవా కల్లా నిజమని ఎంతువా ఓ జీవా కల్లా నిజమని ఎంతువా సృష్టి మర్మము తెలియగోరవు సూటిగా పయనింపనేరవు సృష్టి మర్మము తెలియగోరవు సూటిగా పయనింపనేరవు ఇష్టమున ప్రేమింపరాదా సృష్టి మర్మమెరుంగరాదా కడలేని సృష్టికి ఓ జీవా కలడొక్కడే నాదుడు ఓ జీవా కలడొక్కడే నాదుడు కలవాడు తానే కలమెల్ల తన రూపే కలవాడు తానే కలవెల్ల తన రూపే కనబడడు మాయ చేకను మాయను దాటి కనబడడు మాయ చేకను మాయను దాటి కలలోన బడి ఉందువా ఓ జీవా కల్లా నిజమని ఎంతువా ఓ జీవా కల్లా నిజమని ఎంతువా తన విలాసము సృష్టి ఎల్లను దానిని ప్రేమింపనేర్వము తన విలాసము సృష్టి ఎల్లను దానిని ప్రేమింపనేర్వము ప్రేమమయుడౌ వాని చేరగ ప్రేమ మార్గము పట్టినడు నిన్ను నీ వెరుగుట ఏవో జీవా జన్మకు సార్థకము ఓ జీవా జన్మకు సార్థకము నిన్ను నీ వెరిగి నీ నిజ రూపు కనుగొన్న నిన్ను నీ వెరిగి నీ నిజ రూపు కనుగొన్న కలవాడవీవేను కడమెల్ల శూన్యంబే కలవాడవీవేను కడమెల్ల శూన్యంబే కలలోన బడి ఉందువా ఓ జీవా కల్లా నిజమని ఎంతువా ఓ జీవా కల్లా నిజమని ఎంతువా ఆత్మ విజ్ఞానంబునొసగగ అవతరించెను దైవమిలలో ఆత్మ విజ్ఞానంబునొసగగ అవతరించెను దైవమిలలో మెహరు బాబా ప్రేమ పడయుము మెహరు బాబా ప్రేమ పడయుము తిరిగి రాని పదంబును
అవతారుడై దైవము ఓ జీవా ఇలలో నగల వేళను ఓ జీవా ఇలలో నగల వేళను జనన మొందితివివు జాగు సేయగ నేల జనన మొందితివివు జాగు చేయగ నేల శరణు పొందుము మెహరు చరణాబ్జముల పొంద శరణు పొందుము మెహరు చరణాబ్జముల పొంద కలలో నా బడి ఉందువా ఓ జీవా కల్లా నిజమని ఎంతువా ఓ జీవా కల్లా నిజమని ఎంతువా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి మురళి గారు, అందరికి జై బాబా. జై బాబా, జై బాబా. మంచి మంచి కీర్తన పాడారు. ఎందుకంటే ఆయన పెద్ద కళలో మనదంతా చిన్న కళ అంటాడు ఆయన బాబా. ఆయన అది పెద్ద కళ, ఆ పెద్ద కళలో మీది చిన్న కళ అంటారు బాబా. మాయ వలన మీకు కనిపించట్లేదు, ఆయన దాటి నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నించండి అంటున్నారు. దానికి చిన్న చిన్న చిట్కాలు ఇచ్చారు మనకి. ఆ చిట్కాలను ఫుల్ఫిల్ చేస్తే ఆయన చక్కగా మన వశం అయిపోతాడని చెప్పాడు ఆయన. కాబట్టి దానికోసం ఈ ప్రయత్నం అంతా. మంచి కీర్తన పాడారు. జై బాబా అమ్మ. జై బాబా. జై బాబా. వెంకటేష్ గారి ఫ్యామిలీ ఒక కీర్తన పాడతారా? జై బాబా. అమ్మ అరుణమ్మ, మీరు ఒక కీర్తన పాడతారా? జై బాబా. అన్నయ్య జై బాబా. జై బాబా. జై బాబా. ఒక్క నిమిషం. అవతార్ మెహర్ బాబా కి జై. వినిపిస్తుంది కదా అన్నయ్య? వినిపిస్తుందమ్మా. అవతార్ మెహర్ బాబా కి జై. ఈ జీవితం ఇలా సాగని, ఈ జీవితం ఇలా సాగని, నీ స్మరణలో కడతేరిపోని, ఈ జీవితం ఇలా సాగని. మెహరను నామమే నా ఊపిరిగా, మెహరను నామమే నా ఊపిరిగా, మెహరుని గానమే నా సాధనగా, సర్వము నీ ప్రియ సంకల్పముగా, సర్వము నీ ప్రియ సంకల్పముగా, సతతము నీవే తోడు నీడగా, ఈ జీవితం ఇలా సాగని, నీ స్మరణలో కడతేరిపోని, ఈ జీవితం ఇలా సాగని. ప్రేమ పునీత పావన చరిత, నిన్ను ప్రేమించే జీవనమీవా. ప్రేమ పునీత పావన చరిత, నిన్ను ప్రేమించే జీవనమీవా. నీతో చెలిమి నిజమగు కలిమి, చెలిమిని చేసే భాగ్యమీవా. ఈ జీవితం ఇలా సాగని, నీ స్మరణలో కడతేరిపోని, ఈ జీవితం ఇలా సాగని.
ఏ వేళైనా ఎచ్చటనున్నా ఎదులో నిన్నే కొలుచుచుచున్నా ఏ వేళైనా ఎచ్చట ఉన్నా నిదలో నిన్నే కొలుచుచుచున్నా ఆఖరి క్షణమున ఆఖరి క్షణమున నీ స్మరణమున తనువులు వాయుటనే కోరుచున్నా ఈ జీవితం ఇలా సాగని నీ స్మరణలో కడతేరిపోని ఈ జీవితం ఇలా సాగని నీ స్మరణలో నీ స్మరణలో కడతేరిపోని. ధన్యవాదాలు. అందరికీ జై బాబా. అన్నయ్య గారు మీకు జై బాబా. జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు. ఆయన నామం చేస్తూ, ఆయన ప్రేమ పొందుతూ, ఆయన సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఈ జీవితం ఇలా సాగిపోతే ఇంకంతకన్నా భాగ్యం ఏముంటది? చాలా భాగ్యం అది. నిత్యం ఆయన నామస్మరణతో ఆయన ప్రేమను పొందుతూ ఆయన సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఆనందంగా ఉంటే అంతకంటే మించిన భాగ్యం ఈ జీవితానికి మరి లేదు. మంచి కీర్తన పాడారమ్మా, జై బాబా. అమ్మ సత్యవతి గారు మీరు కీర్తన పాడండి అమ్మా, జై బాబా. जय मेहर बाबा। జై బాబా. अवतार मेहर बाबा की जय। सदा स्मरणतो कालमु गडचिन महदानंदमुरा महाभाग्यमुरा सदा स्मरणतो कालमु गडचिन महदानंदमुरा महाभाग्यमुरा मेहरीसुडु प्रियतमुडु सनातनुडु युगानिकी అవతారుడు అతడు హృదయాలలో శయనించి నిరీక్షించు స్మరణకై మేల్కొను వేడుకతో ఆ స్మరణిటులో ఎరుగము మనము ఎవరిని అడగాలి ఏమి చేయాలి సదా స్మరణతో కాలము గడచిన మహదానందమురా మహాభాగ్యమురా అవతారుని కాలమిది అపూర్వమిది స్మరిస్తే సత్ఫలమీచునది ఏ స్మరణ ప్రభంజనమై జ్వలించునదై ప్రేమగా ఉజ్వలమవుతుందో ఆ స్మరణ ఒకటే హృదయేసుని మేల్కొల్పును హృదయములో శయనించగనీదు సదా స్మరణతో కాలము గడచిన మహదానందమురా మహాభాగ్యమురా బీజాక్షర తేజముతో
తేజరిల్లునులే ఆర్ధతతో స్మరిస్తే మహాతేజం మెహరుడై దర్శనమిచ్చునులే మానవ జన్మకు అదే గమ్యము మానవ జన్మకు అదే గమ్యము ఓ మానవులారా ఆ ప్రేమ ప్రియులారా సదా స్మరణతో కాలము గడచిన మహదానందమురా ఆ మహాభాగ్యమురా ఆ మహాభాగ్యమురా అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా అండి. థ్యాంక్ యూ మురళి గారు. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అమ్మ, మంచి కీర్తన పాడారు. మంచి తత్వపు లోతులు ఉన్నటువంటి కీర్తన పాడారు. సదా స్మరణ, చాలా ఆనందం. అది రెండు కూడా పరస్పరం అన్నమాట. ఆ ఆనందం ఎంత తీవ్ర స్థాయిలో లభిస్తుందో దానికి అనుగుణంగా ఇటు సదా స్మరణ అంటే మరి ఇంక గ్యాప్ ఉండకుండా. ఎందుకంటే భగవంతుని ఉనికి చాలా ఆశ్చర్యకరం. ఏంటంటే సూది మొన కూడా మోపడానికి లేనంతగా ఆయన వ్యాపించి ఉన్నాడు అంటారు పెద్దలు. అంత విధంగా వ్యాపించున్న ఆయన సదా ఆయన స్మరణలో ఉంటే ఉబ్బి తబ్బిబ్బై అనుగ్రహాన్ని పుంకాను పుంకాలకి కుమ్మరిస్తాడట మానవుల మీద. అయితే మరి దానికి చేయాల్సిన ప్రక్రియ ఏమిటంటే సదా స్మరణే. ఎందుకంటే పెద్దవాళ్ళు తరచుగా అంటుంటారు, ట్రాన్స్ఫార్మేషన్ టు ఎన్లైటన్మెంట్ ఈజ్ ది స్పిరిచువల్ మెటామార్ఫాసిస్ అంటారు పెద్దలు. ఇది వర్ణించాలంటే ఒక అరగంట పడుతుంది, అందువల్ల మామూలు చెప్పేసి విడిచిపెట్టేస్తున్నాను. ట్రాన్స్ఫార్మేషన్ టు ఎన్లైటన్మెంట్ ఈజ్ ది స్పిరిచువల్ మెటామార్ఫాసిస్ అంటారు. అంటే సీతాకోకచిలుక ఏ విధంగా బయటకు వస్తుందో మనం హై స్కూల్ లెవెల్లో చదువుకున్నాం. సీతాకోకచిలుక అందంగా ఏ విధంగా తయారవుతుందో దాని వెనకాల ఉండే ప్రాసెస్నే మెటామార్ఫాసిస్ అంటారు. అలాగూ ఈ సదాస్మరణ ఆత్మని ఆ విధంగా మదింపు చేసి చక్కగా, చూసారా, స్వర్ణకారుడు కొలిమిలో కాలుస్తాడు బంగారాన్ని. కాల్చి 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 దాన్ని తళుక్కుమని మెరిసేలాగా వర్ణ తెస్తాడు, తీసుకొస్తాడు దాన్ని, ఆ స్వర్ణానికి. అందులో మలినాలన్నీ పోయి ఆ విధంగా తయారవుతుంది అనమాట. సదాస్మరణ తాలూకు గొప్పతనం అంత గొప్పది. జయబాబు అమ్మ, మంచి కీర్తన పాడారు. వెంకటేష్ గారి ఫ్యామిలీ నుంచి ఒక కీర్తన పాడతారా? జయబాబా. కె వెంకటేష్. మా నాగమణి గారు, మీరు కీర్తన పాడండమ్మా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. పరిస్థితుల పాలనలో పయనించే మానవుడా, నేను అనే అహము వీడరా, దేవుడనే దరికి చేరరా, దేవుడనే దరికి చేరరా. పరిస్థితుల పాలనలో పయనించే మానవుడా, నేను అనే అహము వీడరా, దేవుడని దరికి చేరరా. శాస్త్రజ్ఞానం ఎంత పెరిగినా, మనిషి తెలివి అంతు మీరినా, శాస్త్రజ్ఞానం ఎంత పెరిగినా, మనిషి తెలివి అంతు మీరినా, మానవాతీతమైన మరో శక్తి ఉన్నదని, మానవాతీతమైన మరో శక్తి ఉన్నదని, ఆ శక్తే దేవుడై నడిపించును ఈ సృష్టి, ఆ శక్తే దేవుడై
నడిపించును ఈ సృష్టి. పరిస్థితుల పాలనలో పయనించే మానవుడా, నేను అనే అహము వీడరా, దేవుడని దరికి చేరరా. జరుగాల్సిందేదో జరిగిపోయింది, జరుగానున్నది ఏదో జరిగిపోతుంది. జరుగావలసిందేదో జరిగిపోయింది, జరుగానున్నది ఏదో జరిగిపోతుంది. ఆరాటాలెందుకు, విచారాల నిరాశలో కృంగకు. ఆరాటాలెందుకు, విచారాల నిరాశలో కృంగకు. విచారాల నిరాశలో కృంగకు. విచారాల నిరాశలో కృంగకు. పరిస్థితుల పాలనలో పయనించే మానవుడా, నేను అనే అహము వీడరా, దేవుడని దరికి చేరరా. దేవుడు అక్కడే సత్యమురా, మిగిలింది అంతా మిథ్యరా. దేవుడు అక్కడే సత్యమురా, మిగిలింది అంతా మిథ్యరా. మిథ్యే సత్యం అనుకొని మరచేవా బాబాను, మిథ్యే సత్యం అనుకొని మరచేవా బాబాను, మరచేవా బాబాను, మరచేవా బాబాను. పరిస్థితుల పాలనలో పయనించే మానవుడా, నేను అనే అహము వీడరా, దేవుడని దరికి చేరరా. ప్రేమ జ్యోతి హృదయమందు పదిలపరచుకొమ్మురా, బాబ కొంగు జార విడచి పతనమైపోకురా. ప్రేమ జ్యోతి హృదయమందు పదిలపరచుకొమ్మురా, బాబ కొంగు జార విడచి పతనమైపోకురా. పతనమైపోకురా, పతనమైపోకురా. పరిస్థితుల పాలనలో పయనించే మానవుడా, నేను అనే అహము వీడరా, దేవుడని దరికి చేరరా, దేవుడని దరికి చేరరా. అవతార్ మెహర్ బాబాకి జై. మురళీధర్ గారు జై బాబా అండి. జై బాబా అమ్మ, మంచి కీర్తన పాడారు. మీ కీర్తన వింటే నాకు ఎప్పటిదో చదువుకున్న రోజులు గుర్తొస్తున్నాయి. ఈ బేతాల కథలు అప్పుడు చదువుకునే రోజుల్లో. అందులో చూసారా, సప్త సముద్రాల అవతల ఒక మంచి వజ్రం ఉంటుంది, అది తీసుకొస్తే అన్ని కొరతలు తీరిపోతాయి అని ఏదో చెప్తారు కథలో. కానీ ఆ సప్త సముద్రాలు దాటి వెళ్ళడానికి ఎన్ని అవరోధాలు పెడతారనమాట. ఎన్నో భ్రాంతులు, మాయలు, ఆనందాలు అన్ని పెడతారు. ఎందుకు? అది దుర్వినియోగం కాకూడదు అనేది. ఆ సప్త సముద్రాల తర్వాత ఉండే ఆ మనీ దుర్వినియోగం కాకూడదు, సరైన వ్యక్తికే లభించాలనే ఉద్దేశంతోనే ఈ మధ్యలో అవరోధాలన్నీ ఏర్పాటు చేయబడతాయి అన్నమాట. అలాగూ ఆ దివ్యమని, ఆధ్యాత్మిక మని ఏదైతే ఉందో దాన్ని సాధించడం కోసం జీవాత్మకి ఈ మార్గంలో ఎన్నో అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఆ చిన్న చిన్న ఆనందాలకి ప్రలోభ పడిపోకూడదు, అహానికి లోను కాకూడదు. చిన్న చిన్న ఆనందాలు దొరుకుతాయి, ఉబ్బితబ్బిబ్బై అహానికి లోను అయిపోతాం. అలా కాకుండా ఈ ఆనందాలు అన్నిటికంటే పెద్ద ఆనందం అది, దాన్ని సాధించాలి అని ముందుకు కొనసాగడానికి ప్రయత్నిస్తే అప్పుడు విజయం సాధిస్తుంది అన్నమాట. అంత అద్భుతమైన ప్రక్రియ ఈ కీర్తనలో చక్కగా వర్ణించబడింది. జయబాబమ్మ మంచి కీర్తన పాడారు. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు కీర్తన పాడాలి. జయబాబా సార్. జై మెహర్ బాబా మురళి గారు. బాబా సార్. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की జై. మెహరు మెహరు అనుమేనులు మరచి పలికే వేళలో, మెహర్ బాబా జై 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 అంటూ పాడే వేళలో,
వినిపించు ధ్వనికి నిలువెల్లవనికి పాదాలే ఆడెను. పదఘటనలన్నీ కలిగించు ధ్వనికి హృదయాలే పొంగెను. సహవాసమంటే ఈ శబ్దమని మనసాటి వారు గ్రహించాలి. జై మేరు బాబా అను శబ్దముతో ఈ ప్రాంతమంతా పులకించాలి. మెహరు మెహరు అనుమేనులు మరచి పలికే వేళలో మెహరు బాబా జై 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 అంటూ పాడే వేళలో ఈ నామములో మధురిమా ఏ నామములో లేదని మెహర్ బాబా నామమే సర్వోన్నతమని. ఈ నామములో తేజము ఏ రూపములో లేదని మెహర్ బాబా రూపమే తేజోమయమని. ఆ రామకృష్ణ రూపాల సొగసు కానగవే చాలని శివకేశనామ శబ్దాల శక్తి కాచూపే సాటని. అవతారుడంటే ఈ కాలములో మెహరు బాబా అని చాటాలి. ఆరాధుడతడు మనకందరికి ఆ నామ స్మరణలో గడపాలి. సహవాసమంటే ఈ శబ్దమని మనసాటి వారు గ్రహించాలి. జై మేరు బాబా అను శబ్దముతో ఈ ప్రాంతమంతా పులకించాలి. మెహరు మెహరు అను మేనులు మరచి పలికే వేళలో మెహరు బాబా జై 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 అంటూ పాడే వేళలో దేవుడు ప్రేమని తెలుపగా ప్రేమే తానని చాటగా దివ్య ప్రేమను పంచగా దిగి వచ్చాడని. బోధలు చేయడు మెహరని పేర్కొల్పగా వచ్చాడని. మౌనములో తన కార్యము నెరవేర్చాడని. ఈ గళములన్నీ వినిపించు పాట హిత బోధవాలని. హిత బోధలన్నీ గ్రహించు వారు పరవశులవ్వాలని. పరవశములోనే మరి వశము తప్పి ప్రభునామ స్మరణ చేయాలని. అర నిమిష కాలమున మనసులోని కలవరమూలగిపోవాలని. సహవాసమంటే ఈ శబ్దమని మనసాటి వారు గ్రహించాలి. జై మేరు బాబా అను శబ్దముతో ఈ ప్రాంతమంతా పులకించాలి. మెహరు మెహరు అని మేనులు మరచి పలికే వేళలో మెహరు బాబా జై 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 అంటూ పాడే వేళలో వినిపించు ధ్వనికి నిలువెల్లవనికి పాదాలే ఆడెను. పదఘటనలన్నీ కలిగించు ధ్వనికి హృదయాలే పొంగెను. సహవాసమంటే ఈ శబ్దమని మనసాటి వారు గ్రహించాలి. జై మేరు బాబా అను శబ్దముతో ఈ ప్రాంతమంతా పులకించాలి. మెహరు మెహరు అని మేనులు మరచి పలికే వేళలో మెహరు బాబా జై 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 అంటూ పాడే వేళలో అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా. మురళి గారు థ్యాంక్ యూ అండి. జై బాబా సార్. జై బాబా. చిట్టి తల్లి కూడా చక్కగా గొంతు కలిపింది. జై బాబా. నిజంగా ఈ నామశబ్దం పరవశంలో వశం తప్పే ఆనందం కలిగించాలంటే ఆ విభూతులన్నీ ఏకకాలంలో మన మనస్సులో ఉండాలి. ఈ కీర్తనలో చాలా విభూతులు వర్ణించబడ్డాయి. నిజంగా ఈ కీర్తన డాన్స్ కూడా చక్కగా ఉపకరిస్తుంది. మంచి జతులు పడ్డాయి. ఆ పూర్తి ఆ నృత్యంలో ఈ కీర్తన గాని ఎక్స్పోజ్ చేసినట్టయితే అద్భుతమైన ఫలితం లభిస్తుంది అనమాట. ఎందుకంటే ఆ శబ్దం, ఆ నాదం, ఆ పరవశంలో వశం తప్పే ఆనందం అనేది
అప్పుడే మనకు సొంతం అవుతుంది. జై బాబా, మంచి కీర్తన పాడారు. జై బాబా సార్. మా శేషరత్నం గారు మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా సార్. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజనా శ్రీత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజనా శ్రీత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో తేజోమయని తాత్విక భావము తేజోమయని తాత్విక భావము విజ్ఞులకైనా విశదము కాదే హే పురుషోత్తమ దివ్య సనాతన హే పురుషోత్తమ దివ్య సనాతన దీవింపుముని సేవకులుగా దీవింపుము మముని సేవకులుగా బాబా నమో మెహర్ బాబా నమో కరుణామయని ప్రేమ కటాక్షము కరుణామయని ప్రేమ కటాక్షము కాంక్షించెడు ప్రతి జీవగణానికి కాంక్షించెడు ప్రతి జీవగణానికి యాచించకని యోచన చేసి పంచదవట కృప కరుణాద్ర హృదయ పంచదవట కృప కరుణాద్ర హృదయ బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజనాశ్రిత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో మాయా మమతల మమకారములో నిన్ను నే మరచిన నీవు విడవుగా మాయా మమతలో మమకారములో నిన్ను నే మరచిన నీవు విడవుగా హే ప్రేమమయ వెన్నంటి ఏమము హే ప్రేమమయ వెన్నంటి ఏమము గాచిడి ప్రభువిల మరిలేరు సాటి గాచడి ప్రభువిల మరిలేరు సాటి బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజనాశ్రిత పరిపా